పోలీసులంటే దండించేవారే కాదు, క్రమశిక్షణలో పెట్టేవారే కాదు, సేవా కార్యక్రమాలు ప్రేమ చూపించే పోలీసులు కూడా నగర వ్యాప్తంగా ఉన్నారు. అయితే దాంట్లో కొంతమంది అయితే పిల్లలు నిన్న పోరంకి సెంటర్లో పిల్లలు మండుటెండలో ఒట్టి కాళ్ళ మీద నడుచుకుని వెళ్తుంటే ఆయన చూసి ఎంతో బాధపడి వారికి ఓ షోరూంలోకి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ జతలు చెప్పులు కొనించి చెప్పులు వేయించి ఇంటికి పంపించిన దృశ్యం అయితే అందరినీ చాలా ఆనందపరిచింది. ఇదే విధంగా విజయవాడ నగరంలో కొంతమంది పోలీసులు అయితే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు దండిస్తారు, శిక్షిస్తారు అని చెప్పుకుంటారు, కానీ పోలీసులు సేవా కార్యక్రమాల గురించి ఎవరు మాట్లాడుకునే సందర్భాలు లేవు. ఈరోజు ఇలాగా వెంకటరత్నం గారు, కానిస్టేబుల్ గారు ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు కాళ్ళకు చెప్పులు లేకుండా వెళ్తున్న దృశ్యాన్ని చూసి ఆయన చలించిపోయి వారికి జతల చెప్పులు ఇచ్చి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇదే క్రమంలో ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి పేద ప్రజలను గుర్తించిన వారు భగవంతుడు మనిషి రూపేణా వచ్చేదంటే ఇట్లాగే భగవంతుడు డైరెక్ట్గా ఎప్పుడు రాడు, మనిషి రూపంలోనే భగవంతుడు వచ్చి ఇలాంటి సహాయాలు చేస్తూ ఉంటాడు. అయితే కానిస్టేబుల్ వెంకటరత్నం గారికి సెల్యూట్.